మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తమిళ నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకం చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో ఈ సినిమా యూనిట్ కు తాజాగా కోర్టులో చుక్కెదురైంది. నటుడు విజయ్ సినిమా జననాయకన్ సెన్సార్ వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ చిత్రానికి యూబీఐ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేయడంతో సినిమా యూనిట్ కు గట్టి షాక్ తగిలింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు సంభాషణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సినిమా విడుదలపై మరియు సెన్సార్ క్లియరెన్స్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాజకీయ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తమిళ నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకం చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో ఈ సినిమా యూనిట్ కు తాజాగా కోర్టులో చుక్కెదురైంది. నటుడు విజయ్ సినిమా జననాయకన్ సెన్సార్ వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ చిత్రానికి యూబీఐ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేయడంతో సినిమా యూనిట్ కు గట్టి షాక్ తగిలింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు సంభాషణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో కోర్టు తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక దీంతో సినిమా విడుదలపై మరియు సెన్సార్ క్లియరెన్స్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాజకీయ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఇప్పటికే జననాయకన్ సినిమాకి సంబంధించి ఈ నెల 21కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే దీని చుట్టూ ఉన్న అసలు వివాదాలు ఏమనుకోవచ్చు? యూబీఐ సర్టిఫికెట్ ఇవ్వాలని యూనిట్ కోరుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు దామోదర్? తెలుగులో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి సినిమాకి సంబంధించి అనువాద చిత్రం ఏదైతే రీమేక్ చిత్రంగానే దీన్ని చెప్పవచ్చు. అయితే మాతృకలో లేని అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే చిట్ట చివరి సినిమాగా రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ తన చిట్ట చివరి సినిమాగానే జననాయకుడిని ప్రకటించాడు. అందులో భాగంగా కొన్ని సంభాషణలు ట్రైలర్స్ లోనే మితిమీరి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులను ఒక చోట పడవేసి కొరడాతో కొట్టే విజువల్స్ తో పాటు హింసాత్మక సంఘటనలు కూడా పెద్ద సంఖ్యలో సినిమాలో ఉన్నాయి. మాతృకలో కూడా అలాంటి సంఘటనలే ఉన్నాయి. కానీ మాతృకకు ఈ సినిమాకి ఏదైతే పూర్తి తేడా ఉంది, ముఖ్యంగా రాజకీయ సంభాషణలు ఎక్కువగా ఉన్నాయి. మీ తోలు వల్చడానికే వచ్చాను, అంతేకాకుండా రాజకీయాల్లో నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను జనంతోనే ఉంటాను, అంతిమ న్యాయం చేస్తాను లాంటి డైలాగ్స్ ఈ మధ్య కాలంలో విజయ్ యొక్క రాజకీయ సభలకు స్టాలిన్ ఏదైతే డిఎంకే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అనేక ఇబ్బందులు కలగజేస్తుందన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ఈ సినిమాను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు హింసాత్మక సంఘటనలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల యూఏ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదని ఏదైతే ఇప్పటికే సెన్సార్ బోర్డు తేల్చి చెప్పిన నేపథ్యంలో వీరు కోర్టుకు వెళ్లడం, కోర్టు ఈ విషయాన్ని 21వ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ సినిమా పైన పెద్ద ఎత్తున అంచనాలు అటు విజయ్ అభిమానులతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఈ సంవత్సరమే ఇటు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సినిమాను ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యం. అందుకు తగ్గట్టుగానే సినిమాలో అనేక సంభాషణలతో పాటు దృశ్యాలు కూడా చిత్రీకరించారు. రాజకీయ కారణాలతో ఉన్న దృశ్యాలను చిత్రీకరించారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడు. ఆ తర్వాత ఇతను నాయకుడిగా ఒక అమ్మాయికి సంరక్షకుడిగా ఉంటాడంటూ కూడా ఈ రివ్యూలో వెలువడినాయి ఈ సినిమాకి సంబంధించి. ఈ నేపథ్యంలో అనేక
పోరాట దృశ్యాలు మితిమీరి ఉన్నాయి, అందువల్లనే యూఐ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాకు యూఐ సర్టిఫికెటే కావాలంటూ కూడా వీరు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దీంతో పాటు చాలా వరకు సినిమా హాల్స్ కూడా ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. మొత్తం మీద సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి బరిలో ఈ చిత్రం ఉండే అవకాశం లేదని ఈ ఘటనల వల్ల తేలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.